నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం యానాది సంఘంకు చెందిన వేటూరు పిచ్చమ్మ, వేటూరు అంజములు మాట్లాడుతూ మోందా తుఫాన్ వల్ల 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న మా ఇల్లు మునిగిపోయింది. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి. మమ్మల్ని పునరావాస కేంద్రంలో పెట్టి రేషన్ బియ్యంతో అన్నం పెడుతున్నారు. అన్నం తినలేక అనారోగ్యానికి గురవుతున్నాం. వేటూరి అంజమ్మ బురదను శుభ్రం చేస్తుంటే చేయి విరిగిపోయింది. మాకు ప్రభుత్వం డబ్బులు ఎత్తారంటే ఇప్పుడు బాధలు పడమాట ఇచ్చే డబ్బులు వస్తాయి ఒక 4 రోజులు. చేయి జారి కింద పడిపోయి రకం బురదల్లో రచ్చుల్లో ఉంటున్నాము. చేయి గడిరిపోయింది. ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చి నీళ్ళల్లో కూడా పడుకోలేకున్నాము. ఏం కావాలి మీకు? మాకు ఈ బురద రచ్చుల్లో ఉన్నాము. మాకు ఆహారం మాకు ఉండటానికి ఏదే చేయటానికి ఏదే ఏం కావాలి మీకు? ఉండటానికి ఏం లేదు. మాకు చేయటానికి ఏం లేదు. ఇల్లు కట్టించేమన్నా మాకు సాయం చేసి ఎవరికి బాగలేకంటే హాస్పిటల్లో చుట్టూరు కాలువలు మాకు చుట్టూరు కాలువలు ఇళ్లలో నీళ్ళు వచ్చేసి కాలువలు రాగానే నీళ్ళు వచ్చేస్తాయి ఎల్లమ్మటి. హాస్పిటల్ పేషెంట్లు పెట్టుకుని హాస్పిటల్ ఉండరు. గవర్నమెంట్ అసలు ఏం కూడు కూరలు పెట్టారు. ఆ కూడు కూరలు తింటానికి ఈ రోజులే చూడమని రోడ్డు మీద కూర్చోడమాను ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయో నీళ్ళు మనుషులు కాదు అసలు నీళ్ళు పడి ఊర్లోనే మనుషులు మేము మనుషులం కాదు అసలు. అసలు అయిందే దేనికి పనికి రాపోయిన వాళ్ళు మేము. ఆ టైంలో అయితే అన్నిటికీ పనికి వస్తాము. అసలు రోడ్డు మీద కూర్చోడమాను కుక్కలు తోలినట్టు తోలుతున్నాయి ఆడకెళ్ళి. లేవర్లంటే అంత తీసేసిన వాళ్ళమంట. ఆ టయానికి మా కాడికే వచ్చి 100 సార్లు తిరుగుతారుగా. ఇంటింటికి 100 సార్లు తిరిగి మాట్లాడుతుండ్రే. ఆ రోజు వాళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు. మరి డబ్బులు విషయాలు కడికి మళ్ళీ వస్తారు. ఏంది పిల్లలు చెల్ల తల్లి అందరూ అల్లాడిపోతున్నారు. 4 రోజుల నుంచి ఏమన్నా కూడు కూరలైనా సరిగ్గా పెట్టారా? కొంత స్కూల్ కాడికి తీసుకెళ్లారు. ఆడైనా చక్కగా నీళ్ళు కారి పడుకోవడానికి చోట్ల లేవు అసలు. ఆ బిల్డింగ్ పైన కూడా నీళ్ళు వస్తుంది అన్ని. పోతున్నాము. ఏడు ఉండాలి మేము. మా పరిస్థితి ఏంటి? ఏం కావాలి మీకు? ఇల్లు కావాలా? 20 సంవత్సరాల నుంచి పడి కాపలకు కాస్తున్నాము. మాకు రోడ్లు లేవు, ఇల్లు లేవు, ఈ నీళ్ళు వచ్చి పోతున్నాయి. మా పరిస్థితి ఏంది?
మరి అర్థం కావట్లేదు. మేము రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. ఎన్ని రోజులు తీసుకెళ్తే హై స్కూల్లో పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు, ఏడాది వేసారు. మళ్ళీ నడవలేని వాళ్ళు ఉండారు, కనీసం కళ్ళు లేని వాళ్ళు ఉండారు, కుంటోళ్ళు ఉండారు, నడవలేని వాళ్ళు ఉండారు. పరిస్థితి ఏంది? మోందా తుఫాన్ వలన కర్లపాలెం మండల పరిధిలో అనేక గ్రామాల్లో ఇల్లు వాటర్ పైపులు నీట నిలిచిపోయాయి. కర్లపాలెంలో ఎంవి రాజపాలెం బీసీ హాస్టల్ దండుబాట మొదలగు ప్రాంతాల్లో ఇల్లు మధ్యలోకి నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ప్రజలు నీటిని తొలగించాలని, పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించి అంటువ్యాధులు రాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ శివారులో ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు మంచిరెడ్డి చెరువు వద్ద విధుల్లో భాగంగా మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయడానికి వచ్చి చుట్టూ వర్షపు నీరు చేరడంతో వారు మొబైల్ ద్వారా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. రావినూత్ర గ్రామానికి చెందిన గుర్రాల బాబురావు, అద్దంకి పట్టణానికి చెందిన మీత్యాల శివదుర్గ, రుద్ర నరేంద్ర వీరు ముగ్గురు వాటర్ పంపింగ్ షెడ్ వద్ద ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల నీరు వచ్చి 6 అడుగులకు పైగా చేరుకోక ఒడ్డు ప్రాంతానికి రావడం కష్టంగా మారింది. సమాచారం అందుకున్న అద్దంకి పట్టణ సిఐ ఆరాధ్యుడి సుబ్బరాజు డ్రోన్ సహాయంతో 500 మీటర్ల దూరంలో ఉన్న బాధితుల వద్దకు డ్రోన్ పంపించి అనంతరం గజెత్తిగాలను పిలిపించి పడవ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ కి చీరాల డీఎస్పీ మొహమ్మద్ మొయిద్దీన్ నేతృత్వం వహించారు అని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన దించి ఇది పంపిస్తే ముందు మేము మనం పోలీసు వాళ్ళు పంపించిన లైఫ్ జాకెట్ ఆయన వేసుకున్నారా ఇప్పుడు చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతా అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు.
బాపట్ల జిల్లా చీరాల పర్చూరు రహదారి మోందా తుఫాన్ దాటికి తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలు వరదల కారణంగా రహదారిలో పెద్ద పగుళ్లు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. అధికారులు వెంటనే స్పందించి పర్చూరు సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు నేషనల్ హైవే 216 ద్వారా ప్రయాణాలు సాగించాలని సూచించారు. మోందా తుఫాను కారణంగా 4 రోజుల నుండి ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు నీటి మునిగిన చిన్నపక్క గృహాలు, తుఫాను దాడికి నేలకొరిగిన ఇల్లు, చెట్లు, అలాగే వర్షపు నీరు గృహాల్లో చేరటం వల్ల ఉండడానికి వీలు లేక నివాస యోగ్యం లేకుండా పునరావాస గృహాల ముందు తలదాచుకున్న బాధితులు. మోందా తుఫాను ప్రభావంతో పర్చూరు నియోజకవర్గంలో నష్టం వాటిల్లిన ప్రాంతాలను ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గురువారం మంత్రులతో కలిసి పర్యటించారు. మండలంలోని కడకుదురు ప్రాంతంలో తుఫాన్ తాకిడిని మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో వరి చేలు అన్ని పూర్తి స్థాయిగా మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ఆయన వెంట సిబ్బంది, నేతలు పాల్గొన్నారు. బారు కత్తి పెడతా బారు అమ్మ వస్తుంది కానీ చేయి బారు పెట్టేసారు అది ప్రసాద్ గారు ये आ उठा दे मत
బాగా మొదట మీకు అబ్బాయి రెండు దెబ్బలు మీకురా గుంజు గుంజ మట్టి గుంజ అబ్బాయి జరేమిటండి చూడు బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన పాత చింట్యాల సమీపంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పరసాన శ్రీను చేపల వేట కోసం కృష్ణానదికి వచ్చాడు. బోటు రిపేర్ వచ్చి నది మధ్యలో ఆగిపోయి చిక్కుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల నుండి పల్నాడు ఎస్పీ వారికి వచ్చిన సమాచారం మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేత్రమెట్ల హనుమంతరావు ఆదేశాలతో పెదకూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దిశానిర్దేశంతో బెల్లంకొండ ఎస్ఐడి ప్రవీణ్ తో తన సిబ్బందితో కలిసి స్థానిక గజెత్తగాల సహాయంతో రెస్క్యూ చేసి నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వాహనం వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోయినా కొండదారిలో ఎంతో సాహసం చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ ప్రవీణ్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన చింతలపాలెం పోలీసు వారి ద్వారా మనకి అక్కడ వ్యక్తి మన కృష్ణానది పులిచింతల బ్యాకప్ వాటర్లో చిక్కుకున్నట్టుగా మనకు సమాచారం రావడం జరిగినది. ఆ ఉత్తర్వులు మన స్థానిక మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన సత్తెనపల్లి డిఎస్పీ గారి పర్యవేక్షణలో పెదకూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా మేము స్థానిక బెల్లంకొండ ఎంఆర్ఓ గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగినది. ఈ మన యొక్క పాత చిట్యాల విలేజ్ అని అది పులిచింతల బ్యాకప్ వాటర్ ప్రాంతము. ఈ ప్రాంతం నుంచి లోపలికి సుమారుగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో చిన్న గడ్డ ప్రాంతంలో అతను వ్యక్తి చిక్కుకోవడం జరిగింది. అతన్ని స్థానిక జాలర్ల సహాయంతో ఇక్కడికి రక్షించి తీసుకురావడం జరిగినది. ఇతన్ని తదుపరి వాళ్ళ యొక్క స్థానిక ప్రాంతానికి చేరవేయడం జరుగుతుంది. పులిచింతల ప్రాజెక్టు నుండి వచ్చే వరద వలన తమ పంట పొలాలు నీటి మునిగి నష్టపోతున్నామని అచ్చంపేట మండలం జడపల్లి తండా రైతులు ప్రాజెక్టు వద్ద ధర్నా చేస్తున్నారు. జడపల్లి తండా పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో దిగువన కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామంపై నుండి ఎంత వరద వచ్చినా తమ పంట పొలాల్లోకి గ్రామంలోకి వరద నీరు రాకుండా రక్షణ గోడ నిర్మించాలని, తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ధర్నా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పులిచింతల ప్రాజెక్టు నుండి అవుట్ఫ్లో 3 లక్షల క్యూసెక్లు కన్నా ఎక్కువగా ఉండటంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. స్పందించాలి.
అధికారులు స్పందించాలి 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 అధికారులు స్పందించాలి 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 అధికారులు స్పందించాలి 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 అధికారులు స్పందించాలి పైన కొంచెం చేపలు పోయినప్పుడు చూసి ఆగి ఉంది. మోందా తుఫాను కారణంగా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం నూజెండ మండలంలో పర్యటించి పరిశీలించారు. తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను సందర్శించి నీటి ప్రవాహానికి కోతకు గురైన రోడ్లు మరమ్మతులకు అంచనాలతో ప్రభుత్వానికి నివేదించాలని చీఫ్ విప్ జీవి అధికారులను ఆదేశించారు. వర్షానికి ఈదురుగాలులకు తెగిపోయిన కరెంటు తీగలు ఒరిగిన కరెంటు స్తంభాలను ఆయన పరిశీలించారు. విద్యుత్ స్తంభాల నేలకు వరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేయించి గ్రామాలకు కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మోందా తుఫాను సృష్టించిన బీభత్సంలో పంట నష్టపోయిన తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గురువారం పరామర్శించారు. తుఫాను ప్రభావిత ప్రాంతమైన ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. జీవి నేరుగా వరి పొలాల్లోకి వెళ్లి మోందా తుఫాను దాటికి పూర్తిగా నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా ఎంతో శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పడుతున్న కష్టాలని వారి ఆవేదనను దగ్గరుండి తెలుసుకున్నారు. రైతులను ఓదార్చిన జీవి ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బోర్ కింద నారు పోసి కాలువ వచ్చిన తర్వాత నాటాను. పళ్ళు అయిపోయింటారు. లాస్ట్ ఎంత ఎకరానికి ఎంత వచ్చింది లాభం? దాలో పంటకు 30,000 మిగిలింది. ఫస్ట్ పంటకే పెట్టుబడి కౌలు సరిపోయింది. దాలో పంటకు 30,000 మిగిలిన వేసాను. పచ్చుట్లు అయితే 1,400 1,500 కొంటారండి. 15,000 మిషన్ సుమారు ఎకరానికి 15,000 నష్టం ఉంటుంది అంటావు. 50,000 పెట్టుబడి అయితే 30,000. దీంట్లో డేటా ట్యాబ్ లేదా? ఆటోమేటిక్ ఆధార్ నెంబర్ కొట్టగానే ఫార్మర్ డీటెయిల్స్ వస్తాయి సార్. అది చూడు, చెక్ చేయి కరెక్ట్గా. పేరెంట్ చదువు నిశంకర్రావు పిచ్చయ్య సార్. ఇప్పుడు స్పాట్లోనే ఇన్యూమరేషన్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ద్వారా వీరికి ఎకరానికి 10,000 రూపాయలు, మరి ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవడానికి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించున్నారు. అందుకోసం అంటే ఫీల్డ్లోనే దెబ్బతిన్న పొలం దగ్గరే మేము ఫోటోలు పెట్టి ఆన్లైన్ చేస్తున్నాం. అది పట్టుకొని ఇలా చూడు. ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వంలో నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది. పంట నష్టపరిహారం అందజేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి ఆర్టీజీఎస్ మంత్రి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు దీని మీద చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారు, అలాగే ఈ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతాంగం వివరాలు, నష్టపోయినటువంటి ప్రజల వివరాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. తప్పనిసరిగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని, ప్రతి రైతుని ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. తొందరలోనే పంట నష్టపరిహారం అందజేయడం జరుగుతుంది. నమస్కారం.
ఇదో ఇట్లా రాష్ట్రంలో ముంతా తుఫాను వలన భారీ నష్టం జరిగింది. చాలా బాధాకరం. ఓ పక్క రైతులు నష్టపోయారు. ఈ అకాల తుఫాను వలన రాష్ట్రంలో 87,000 హెక్టార్లు పంట నష్టం దెబ్బతింది. 87,000 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, అలాగే పొగాకు, కంది, పత్తి, మిరప ఇలాంటి పంటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో 1825 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరం. సుమారు 2,000 కోట్లకు పైగా రోడ్లు దెబ్బలు తిన్నాయి. ఈ రోజు కలవట్లు, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, కలవట్లు, బ్రిడ్జిలు అనేకం నష్టపోయాయి. ఈ గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లన్నీ కూడా తెగిపోయినాయి. రవాణా సంబంధాలు కూడా ఆగిపోయినాయి. అందువల్ల ఈ రోజు అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరంగా అధికారులు అందరూ ఉటాఉటిన వచ్చి రీస్టోర్ చేస్తా ఉన్నారు. ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ముందు అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకి ఆటంకం లేకుండా చేయాలనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు చకచక పనులు నడుస్తున్నాయి. అధికారులందరూ కూడా అప్రమత్తంగా, అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు పోయినా, స్తంభాలు పడిపోయినా మొత్తం కూడా చాలా చక్కగా బాధ్యతగా చేస్తా ఉన్నారు. రాత్రి పనులు అధికారులందరూ కూడా చాలా చక్కగా కష్టపడతా ఉన్నారు. అట్లాగే ఈరోజు సైంటిస్టులు రావడం మరి చాలా సంతోషం. చెరుకూరు శ్రీనివాసరావు గారు, అలాగే నగేష్ గారు సైంటిస్టులు మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి ఇక్కడికి రావడం, పర్యవేక్షించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం మరి చాలా సంతోషం. R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు దెబ్బతింటము, కలవట్లు ఇవన్నీ దెబ్బతింటం వల్ల సుమారు రాష్ట్రానికి 2,500 కోట్లు ప్రత్యేక నష్టం జరిగింది. 2,500 కోట్లు పైగా. అంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎట్లాంటి అసౌకర్యం జరగకూడదని మరి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఆ రోడ్లు మరమ్మతులన్నీ కూడా చేయడం ఆల్రెడీ అధికారులందరూ కూడా R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పనులు ప్రారంభించడం జరిగింది. పల్నాడు జిల్లాలో సుమారు 50,000 ఎకరాల పైగా పంట నష్టం జరిగింది. వరి, పొగాకు, మిర్చి, కంది ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లాలో నష్టం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని చెప్పేసి ఆదేశించారు. సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ లోని టీడీపీ కార్యాలయంలో గురువారం సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నాడని, ఎన్డీఏ కుటుంబంపై చంద్రబాబు నాయుడు వారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక శివరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తిన కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి పట్టణంలో మోందా తుఫాను రాకముందే అప్రమత్తమై కాలువలో కూడికలను తీపిస్తూ మున్సిపాలిటీ పరిధిలో లోతట్టు ప్రాంతాలను ముందుగానే పరిశీలించి తగు చర్యలు చేపట్టామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో నగరాలు, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు పోతున్నాయని మాట్లాడారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా ఒక అరాచక పాలన, ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం రాక్షసుల చేతుల్లో అరాచక పాలన నడిపించారు. ప్రజలు 2024లో దారుణంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి. అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రస్తుతానికి. ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో ఒకటి జరిగింది. అలాగే పత్తిపాడులో కూడా ఆర్థిక లావాదేవీల వల్ల ఒక మహిళ, శేషం అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల కులాలకు వృద్ధి, రాజకీయ లబ్ధి పొందుదామని శవాల దగ్గర గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కులాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ముందు కూడా 19 నుంచి 24 వరకు కూడా పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు.
పెదకూరుపాడు నియోజకవర్గంలోని ఉంగుటూరు ఖమ్మంపాడు మధ్య నీటి మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అధికారులు ఇప్పటికే తుఫాన్ ప్రభావం ఉన్న గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. ఇటు చూడమ్మా. 15 లాస్ట్ అన్న 10 ఫైనల్ బాగిపోయిందంటే 10 కరెక్ట్గా వస్తే 1,20,000 ఆదాయం వచ్చింది. 60,000 పోయినా ఖర్చులో ఈ పోయినా 50,000 ఉంటుంది. వచ్చేసిందండి వచ్చే టైం అయింది. ఆదాయం 60 ఉండదండి. ఆదాయం సెక్రటరీ అయితే బాగా డ్రై అయితే తీయటం, లేకపోతే చూసిందంటూ మరీ మంచి రేట్ ఇచ్చింది కానీ అవునవును రాయించుకోవాలి చేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.